అప్పట్లో రష్యా ఉత్తరాన్ని దోచుకుంటున్నప్పుడు వాళ్ళతోనే ఉండేది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత చనిపోయినప్పుడు కంప్లైంట్ చేసేదానికి పక్కనే ఉంటుంది. అయితే ఉక్రెయిన్ అమెరికా స్వాధీనంలో తెచ్చుకుంటే రష్యాను తన దుర్గుండం తెచ్చుకోవచ్చు. రష్యా పైన ఉత్తేజన పద్ధతిలో ఈరోజు ఎందుకంటే నాతో కూటమి అనేది ఈ పరిస్థితిలో అది ఉండకూడదని చెప్పిన పద్ధతిలో రష్యా వ్యతిరేకించింది. ఆ పేరుతో ఉక్రెయిన్కు అణుబాంబులు అంతా కూడా అణ్వాస్త్రాన్ని కూడా వాళ్ళకు సరఫరా చేస్తూ అదే పనిగా రష్యా పైన దండించే పద్ధతి చేస్తూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా ఈరోజు యుద్ధం చేస్తున్న పరిస్థితిని తీసుకుని వచ్చింది అమెరికా. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు రష్యాకు యుద్ధం తప్ప ఉక్రెయిన్కు రష్యా కాదనే విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని చెప్పేసి దీనికి వ్యతిరేకమైన యుద్ధం వద్దు, ప్రపంచంలో శాంతి కావాలా, 2 యుద్ధాలు జరిగినాయి, 3వ ప్రభుత్వ యుద్ధం వచ్చే పరిస్థితి రోజు నెలకొంది. ఆ రకంగా అమెరికా సామ్రాజ్యవాద ప్రయత్నం చేస్తుంది. అట్లే ఫ్రాన్స్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నది. ఈ సామ్రాజ్యవాదాలు అభివృద్ధి దేశాలకు వ్యతిరేకంగా అభివృద్ధి చెందకుండా తన కుటుంబంలోకి రావడం ప్రయత్నాలు చేస్తున్నారు గమనించారా. అంతేకాదు ఈరోజు చైనా పక్కన దేశం మనం అభివృద్ధి పెరిగింది, దాన్ని కావాలని చెప్పేసి చైనా సొసైటీ దేశము దాన్ని ఏకాకి చేయాలా, ఏమైనా సరే ఆ దేశాన్ని అభివృద్ధి బాగా జరుగుతూ ఉందని చెప్పేసి రష్యా ఒక రకమైన ఉన్మాదంతో మన దేశంలో ఉన్న మోడీ తన గుప్పెట్టబెడుతున్నారు. మోడీ ఒప్పందాన్ని కూడా మోడీ ఉన్నాడు. అమెరికా పూర్తిగా చైనా